రాజంపేట నందలూరు మండలాల్లో 36 ఎర్రచందనం దొంగలు బైక్ 5 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని బైక్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కడప జిల్లా రాజంపేట మండలంలోని మన్నూరు పోలీస్ స్టేషన్లో శనివారం కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నందలూరు రాజంపేట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నందలూరు రాజంపేట పరిధిలో మొత్తం 36 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని 5 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నందలూరు కోనపురంలో 21 ఎర్రచందనం దొంగలు బైక్ను 4 స్మగ్లర్లు, రాజంపేట చెయ్యేరు అన్నమయ్య డ్యాం సమీపంలో 15 ఎర్రచందనం దొంగలు ఒక స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దొంగలను అటవీశాఖ గోడౌన్కు తరలించి స్మగ్లర్లను డిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మోస్ట్లీ ఇది రెడ్ శాండర్ సంబంధించి మన్నూరు పోలీస్ అండ్ నందలూరు పోలీస్ చేసిన వర్క్ అందరికి బ్రీఫ్ చేద్దాం ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. నిన్న దట్ ఈస్ ఆన్ 6th మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మనమే ఒక రెడ్ శాండర్స్ సంబంధించి రైడ్ చేయడం జరిగింది. ఒక సక్సెస్ స్టోరీ ఉంది. దీంట్లో ఒక చౌడ రవికుమార్ అని పాత ఆఫెండర్, ఇంతకు ముందే ఆయన పీడియాక్ట్లో కూడా లోపల వెళ్ళి వచ్చాడు. ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందే ఆయన మీద 12 రెడ్ శాండర్స్ సంబంధించి కేసెస్ ఉన్నాయి. పీడియాక్ కూడా బిగ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో దాదాపు 361 కిలోగ్రామ్స్ ఈ రెడ్ శాండర్స్ సీజ్ చేయడం జరిగింది. టోటల్ 15 లాగ్స్ మనమే సీజ్ చేయడం జరిగింది. దీని మీద మనమే ఇది పాత ఆఫెండర్ ఉన్నారు, వాచ్ పెట్టి ఉన్నాము. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి ఆ యాక్టివిటీస్ మన్నూరు పోలీస్ సీజ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో కొంతమంది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ కూడా మనమే అనాలిసిస్ చేస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని క్లూజ్ ఉన్నాయి దీంట్లో. ఈ లేబర్స్ ఎవరు తీసుకుని వస్తున్నారు, లేబర్స్ ఎలా తీసుకుని వస్తున్నారు, తర్వాత ఈ రెడ్ శాండర్స్ స్మగల్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తున్నారు, దీనికి సంబంధించి ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ మనమే వర్కౌట్ చేస్తున్నాం. దీంట్లో మన్నూరు పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏఎస్పీ గారు, సిఐ గారు ఇది మంచి పని చేశారు. దీంట్లో మనమే హెడ్ క్వార్టర్స్లో ఉన్న రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ శంకర్ సిఐ గారు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అంతా హెడ్ క్వార్టర్స్ కడప హెడ్ క్వార్టర్స్ నుంచి టెక్నికల్ సపోర్ట్ అండ్ ఫీల్డ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ అంత ఏరియా మనమే ఈవెన్ డ్రోన్ పెట్రోలింగ్ చేసి కూడా అంత కాంబ్ చేయడం జరిగింది. ఆ కాంబింగ్ ఆపరేషన్ కూడా లాస్ చేయడం జరిగింది. సో దీంట్లో చెప్పాల్సిందే, ఇప్పుడే ఈ జస్ట్ ప్రిలిమినరీ నిన్న జరిగింది. మనమే సీజ్ చేసాము, పాత ఆఫెండర్స్కి మనం అరెస్ట్ చేసాము. దీంట్లో ఇంకా ఫర్దర్ క్లూజ్ ఉన్నాయి. ఇక్కడ పోతున్నాయి ఈ రెడ్ శాండర్స్ ఎవరు యాక్చువల్లీ ఎండ్ బెనిఫిషియరీ ఎవరు, కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మనమే ట్రేస్ చేస్తాము, అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఈవెన్ సేమ్ నిన్నటి రోజు నందలూరు పోలీస్ పరిధిలో కూడా ఈ ఆపరేషన్ కంబైన్ ఆపరేషన్ లాంచ్ చేసాం. నందలూరు పోలీస్ అండ్ రెడ్ శాండర్ టాస్క్ ఫోర్స్ ద్వారా రెడ్ హ్యాండెడ్గా మనమే అక్కడ రెడ్ శాండర్ స్మగ్లింగ్స్ కి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆవుల కుమార్ ఆయన మెయిన్ అక్యూజ్డ్. దీంతో పాటు ఇంకా 3 ఉన్నారు. అది కూడా ప్రెస్ నోట్స్లో మీ అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఆయన కూడా ఇంతకు ముందే 16 రెడ్ శాండర్ కేసెస్లో ఆయన కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఇంతకుముందు ఆయన మీద కూడా పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయడం జరిగింది. పీడీ యాక్ట్ ఈ జైల్ టర్మ్ కంప్లీట్ అయ్యి వచ్చి యాక్టివ్ అయిపోయారు. ఒక టీం పట్టుకుని ఆయన కూడా ఈ రెడ్ శాండర్ స్మగ్లింగ్లో మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన మీద కూడా చర్యలు తీసుకొని జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. మనమే ఇంకా పీడీ యాక్ట్ ఇద్దరి మీద మళ్ళా ఒకసారి పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేస్తాం. ఎందుకంటే ఒకసారి ఇనిషియేట్ చేస్తే కూడా ఈ యాక్టివిటీ వీళ్ళు మార్చలేరు. సేమ్ ఈ ఈజీ మనీ అలవాటు అయ్యి అంతా స్మగ్లింగ్ యాక్టివిటీ చేస్తున్నారు. సో వీళ్ళ మీద మ్యాక్సిమం పనిష్మెంట్ అని మన పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేస్తాము. షీట్స్ ఓపెన్ ఉన్నాయి, ఈ స్మగ్లర్ షీట్స్, క్లోజ్ వాచ్, అందరి మీద క్లోజ్ వాచ్ కూడా పెడుతున్నాం. ఈ నందలూరు పరిధిలో జరిగిన ఆపరేషన్లో 21 రెడ్ శాండర్ లాగ్స్ సీజ్ చేయడం జరిగింది. దాదాపు 700 కిలోగ్రామ్స్. ఈ బోత్ దాదాపు అరౌండ్ 40 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఈ బోత్ ఆపరేషన్స్లో ఈ రెడ్ శాండర్స్ లాగ్స్ మనమే సీజ్ చేయడం జరిగింది. 1 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్ దాదాపు 1 ton వరకు ఈ నందలూరు అండ్ మన్నూరు కలిపి 1 ton వరకు రెడ్ శాండర్ ఈ లాగ్స్ కడప పోలీస్ ఈరోజు సీజ్ చేశారు.
అందరికీ అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ రెడ్ శాండర్ ఆపరేషన్స్ కడప పోలీస్ ఇంటెన్సిఫై చేశారు. రెడ్ శాండర్ టాస్క్ ఫోర్స్ ఉంది కడపలో. ఆ టాస్క్ ఫోర్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మనమే ఈ టెక్నాలజీ విధంగా ఈ డ్రోన్ ఆపరేషన్స్ డీప్ ఫారెస్ట్ ఏరియాలో చేస్తున్నాం. ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఉన్న లోకల్ ఇంటెలిజెన్స్తో ఈ అంతా ఆపరేషన్ చేసి సక్సెస్ తీసుకురావడం జరిగింది. సో దీంట్లో చెప్పాల్సింది అంటే రెడ్ శాండర్స్ మీద మనమే వెరీ వెరీ క్లోజ్ వాచ్ పెట్టి ఉన్నాం. చెక్ పోస్ట్ ఉన్నాయి, టాస్క్ ఫోర్స్ ఉన్నాయి, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ మిస్అడ్వాంటేజ్ చేస్తే వెంటనే మనమే పట్టుకున్నాం. ఒకసారి రెడ్ శాండర్ కేసు రిజిస్టర్ చేస్తే మాత్రమే ఆ లైఫ్ టైం దీనికి ఎఫెక్ట్ ఉంటుంది. సో నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఎవరైతే లోకల్ హెల్ప్ ఉంటుంది, లోకల్ హెల్ప్ చేస్తూ ఉంటారో మీ ద్వారా వీళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఒక్కసారి మీరు రెడ్ శాండర్ కేసెస్లో ఏ విధంగా దీంట్లో లోకల్ సపోర్ట్ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేకపోతే ఫిజికలీ అక్కడ వెళ్ళి కటింగ్ చేసి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్లో హెల్ప్ చేసి ఉండొచ్చు. అది ఒకసారి చేస్తే హోల్ లైఫ్ ఈ కేస్ మీకు ఫాలో చేస్తుంది. హోల్ లైఫ్ దీనికి రిపర్కషన్స్ ఉంటాయి. అండ్ పోలీస్ విల్ టేక్ మ్యాక్సిమం పాసిబుల్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ ఇన్ దిస్ కేస్. సో దీంట్లో పని చేసింది ఏఎస్పీ గారు, ఎస్ఐ నందలూరు ఎస్ఐ గారు, సిఐ గారు, ఒంటిమిట్ట సిఐ గారు, మన్నూరు సిఐ గారు, రెడ్ శాండర్స్ సిఐ గారు అండ్ ఆల్ టీమ్ నేను హార్టీగా కాంగ్రాచులేట్ చేస్తున్నాము. వీళ్ళకి అప్రిషియేషన్ తెలియజేస్తున్నాను.